కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ వాసులకు కోతులు చుక్కలు చూపెడుతున్నాయి. ఇళ్లలో చొరబడి మనుషుల మీద దాడి చేస్తున్నాయి. వాకింగ్ కు వెళ్లిన వారిపై విరుచుకుపడుతున్నాయి. వాకర్స్ కు ఆటంకం కలిగిస్తూ పిల్లలు వృద్ధులను భయపెడుతున్నాయి. దీంతో బయటకి రావాలంటేనే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా వాకర్స్ పై దాడి చేయడంతో ఒకరికి గాయాలయ్యాయి. శనివారం కురిసిన కొద్దిపాటి వర్షానికి గ్రౌండ్ లో నీరు చేరడంతో ఆ నీళ్లలో కోతులు జలకాలాడాయి. అటువైపు వచ్చిన వారి మీదకు అరుస్తూ దూసుకొచ్చాయి. దీంతో వాకర్స్ కొంతమంది గ్రౌండ్ నుండి కోతులను బయటికి పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కోతులు దాడి చేసేందుకు దూసుకురావడంతో చేసేదేమీ లేక వాకర్స్ వెనుదిరిగారు. అధికారులు స్పందించి కోతుల బారి నుండి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. వీధి లోపల కోతులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పిల్లలను కరుస్తున్నాయి, చాలా మంది మహిళలను కరుస్తున్నాయి, డోర్లు తీసుకుని లోపలికి వస్తున్నాయి. తర్వాత వీధి లోపల ఎక్కడికి పోయినా కానీ గుంపులుగా వచ్చి చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మరియు ముఖ్యంగా ఈరోజు క్రీడా మైదానం లోపల మార్నింగ్ వాకర్స్కు కోతులు చాలా ఇబ్బందులు పెట్టినాయి. 1000 దాకా కోతి వచ్చి ఒక అతని పాపం సుదర్శన్ అతనికి కరిస్తే అతనికి సెప్టిక్ అయి చనిపోవడం కూడా జరిగింది. చాలా మందికి కోతులు కరవడం ద్వారా వారు ఇంజక్షన్లు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోతుల సమస్య లేకుండా చేయాలని మా వాకర్స్ మేము కోరుతున్నాం. ఉదయం పూట చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళకు, మహిళలకు కానీ పిల్లలకు కానీ క్రీడాకారులకు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాకర్స్కు చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మరి వీటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి వాటికి ఏదైనా పునరావాస కేంద్రం లాగా వాటికి ఏర్పాటు చేయాలి. మరియు మున్సిపల్ సిబ్బంది వారు, మున్సిపల్ కమిషనర్ విన్నపం ఏంటంటే ఈ కోతుల బెడద లేకుండా హుజూరాబాద్ పట్టణ ప్రజలకు మంచి సౌకర్యం కలిగించాలని కోరుకుంటున్నాము. వాకర్స్కు ముఖ్యంగా పొద్దున ఉదయం పూట నడిచే వారిని చాలా ఇబ్బందులు చేస్తున్నాయి. వారిని కరవడం కానీ, బేరియడం కానీ, వారు నడవకుండా చేస్తున్నాయి. హాకీ ఆడే వాళ్ళకి కానీ, బాస్కెట్బాల్ ఆడేవారికి కానీ, కబడ్డీ ఆడేవారికి కానీ వాళ్ళను ఇబ్బందులు చేస్తున్నాయి.